హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈరోజు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామండి. ఏపీ హైకోర్టు పరీక్షా తేదీలు అయితే విడుదల చేశారు. వారి యొక్క వెబ్సైట్లో కూడా ఇది పొందుపరిచారు. మన యాస్పిరెంట్స్ కోసమైతే ఈ యొక్క సర్క్యులర్ మీకోసం నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ ఎగ్జామ్ అనేది ఈ నెల 23వ తారీఖు నుంచి కండక్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు 3 షిఫ్టులతో, అంటే కొన్ని రోజులు వచ్చేసరికి 2 షిఫ్ట్లు ఉండొచ్చు, 3 షిఫ్టులతో అయితే ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఎగ్జామ్ ఇంత తొందరగా వస్తుంది అనేది ఊహించిన విషయం అండి. అయినప్పటికీ త్వరగా ఎగ్జామ్స్ కనుక కండక్ట్ అయితే మీకు మంచి ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే ముందుంది. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. దానికోసం మన జయదేవ్ అకాడమీ అయితే ఏపీ స్టేట్ వైడ్గా మీకు ఒక సిబిటి ఎగ్జామ్ కూడా మోడల్ టెస్ట్ కండక్ట్ చేశాము. విశేషమైన స్పందన వచ్చింది. ఇక మీకు మంచి మార్కులు కనుక సాధించాలంటే ఖచ్చితంగా మీరు సిబిటి టెస్ట్లో అటెంప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్ అని చెప్పాను, మానవ తప్పిదాలు. మనకు తెలియకుండానే కొన్ని తప్పులైతే చేస్తాం. ఎందుకంటే గతంలో ఓఎంఆర్ షీట్ మీద మనం రాసాము, అలాగే ప్రశ్నాపత్రం కూడా మన చేతికి ఇచ్చేవాళ్ళు. తద్వారా వాటిని చూస్తూ తదేకంగా మనం ఎగ్జామ్ రాయడానికి అలవాటు పడి ఉన్నాం. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ అనేది మీకు చాలా క్రొత్తగా ఉంటుంది చాలామందికి. కాబట్టి ఈ సిబిటి ఎగ్జామ్ని మీరు ఎక్కువ సార్లు కనుక ప్రాక్టీస్ చేస్తే అక్కడ హ్యూమన్ ఎర్రర్స్ అయినటువంటి మానవ తప్పిదాలు కూడా మీరు నుంచి వాటిని అవాయిడ్ చేయొచ్చు. అలాగే మరీ ముఖ్యంగా చెప్పాలంటే టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. కంప్యూటర్ని ఎలా జాగ్రత్తగా మనం వాడాలి, అలాగే టైం మేనేజ్మెంట్ అంటే గంటన్నరలో మనం ఏ అంశాలని ప్రాక్టీస్ చేయాలి అనేది మన యొక్క మెరిట్స్ డిమెరిట్స్ అనేది ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ ప్రాక్టీస్లో తెలుస్తుంది. కాబట్టి మన జయదేవ్ అకాడమీ మీకైతే సిబిటి ఎగ్జామ్స్ని అందించడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి అందరికీ మనం ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరియు ప్రతిరోజు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ సిబిటి ఎగ్జామ్ ప్రాక్టీస్ అయితే చేయండి. మన జయదేవ్ అకాడమీ మీకు సిబిటి ప్లాట్ఫామ్ అయితే అందిస్తున్నామండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఒకటి హ్యూమన్ ఎర్రర్స్ నుంచి మీరు అవాయిడ్ అవ్వండి. ఆ తప్పిదాల నుంచి, మానవ తప్పిదాల నుంచి ఎక్కువ మార్కులు పొందండి. రెక్టిఫై చేసుకోండి, 0 చేసుకోండి. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా మీకు ఉపయోగపడుతుంది. కంప్యూటర్ ముందు కూర్చొని రాస్తూ ఉంటే ఒక ఎగ్జామ్ 2 ఎగ్జామ్లు, ఒక 10 ఎగ్జామ్లు రాశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు కంప్యూటర్కి ఒక ఇంటరాక్షన్ అనేది, అలవాటు అనేది ఏర్పడవుతుంది. కాబట్టి కంగారు అనేది ఉండదు అన్నమాట. ఎగ్జామ్ ముందు కొంతమంది అయితే ఆ రోజు పోయి ఆ ఎగ్జామ్ ముందు కూర్చొని కంగారు పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ కొత్తగా ఉంటుంది, సిబిటి ఎన్విరాన్మెంట్ కొత్తగా ఉంటుంది. అలాగే టెక్నికల్ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం అక్కడ ఇన్స్ట్రక్టర్స్తో పిలుస్తూ వాళ్ళ చేత రెక్టిఫై చేసుకోవడం వల్ల టైం కూడా కిల్ అయ్యేట అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచి మీరు రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కువ సమయం మీ చేతిలో ఉంటుంది. హ్యాపీగా ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ని అక్కడ మీరు మంచిగా ఇన్ టైంలో రాయగలుగుతారనేది నా యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ఎగ్జామ్కి అయితే సమాయత్తం అవుదామండి. ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే కొనసాగిద్దాం. కాబట్టి ఏపీ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. చూడండి, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. తద్వారా టైం కూడా చాలా తక్కువగా ఉందండి. 23/5/2026 నుండి 25/5/2026 మధ్య ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి హైకోర్టు వారు షెడ్యూల్ అయితే ఇచ్చారండి. ఇదిగోండి షెడ్యూల్ చూద్దాం. చూడండి, 300 పోస్టులకు గాను ఈ షెడ్యూల్ అయితే రూపొందించారు. చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్గా చూసినట్టయితే 23 నుంచి డేట్ ఆఫ్ ఎగ్జామ్ 23 స్టార్ట్ అవుతుంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, అలాగే యూడి స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ మరియు ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటరు, స్టెనోగ్రాఫర్, వీటన్నిటికీ కలిపి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. వీటన్నిటికి కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 23 నుంచి స్టార్ట్ అవుతుంది. షిఫ్ట్ 1 అనేది 9 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 10:30 వరకు కంప్లీట్ అవుతుంది, అంటే గంటన్నర ఎగ్జామ్. అలాగే షిఫ్ట్ 2 వచ్చేసరికి 12:30 స్టార్ట్ అయ్యి 2 గంటలకి కంప్లీట్ అవుతుంది. ఇక షిఫ్ట్ 3 వచ్చేసరికి 4 గంటల నుంచి ప్రారంభమై 5:30 గంటలకి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒకరోజు 3 షిఫ్టుల్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేసి ఉంటారు కాబట్టి షిఫ్ట్ వైజ్గా వీరి ఎగ్జామ్ని కంప్లీట్ చేస్తారు. ఒక్క రోజే 3 ఎగ్జామ్స్
అంటే 3 సార్లు నిర్వహిస్తారు. ఇక 24ను కనుక చూసినట్టయితే షిఫ్ట్ 1 9 గంటలకే ప్రారంభమై 10:30కి, అలాగే షిఫ్ట్ 2 వచ్చేసరికి 12:30 నుంచి 2 గంటలకి. ఇక 25ను కనుక చూసినట్లయితే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 సేమ్ టైంలో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసినట్లయితే 24 5వ తారీఖున అంటే 5వ నెల 2022 అంటే ఈ నెలలోనే చూసినట్లయితే షిఫ్ట్ 3 వచ్చేసరికి 4 గంటల నుంచి 5:30 గంటల మధ్య నిర్వహిస్తారనేసి ఇక్కడ హైకోర్టు రిజిస్ట్రార్ గారు ఇచ్చినటువంటి సర్క్యులర్ అనమాట. చూడండి, మీ యొక్క హాల్ టికెట్స్ కావచ్చు, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఇదే ఏపీ హైకోర్టు యొక్క వెబ్సైట్లో కూడా పొందుపరుస్తారు. కాబట్టి మీ యొక్క హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క షిఫ్ట్ను కూడా నిర్ధారించుకొని ఆ టైంకి ఎగ్జామ్ సెంటర్కి ముందుగానే వెళ్ళండి. ఎందుకంటే లేటుగా కనుక వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని అక్కడికి తీసుకునే అవకాశం ఉండదు. ఎగ్జామ్ వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట, మెయిన్ గేట్ క్లోజ్ చేస్తారు. కాబట్టి ఒక అరగంట ముందే ఉండటంలో తప్పు లేదు. అందులో ఎగ్జామ్ కూడా గంటన్నరే, ప్రతి నిమిషము విలువైనదే. ఇక్కడ చూడండి, ప్రతి నిమిషము విలువైనదే. కాబట్టి మన ఆస్పిరెంట్స్ అందరికీ మనం ఏంటంటే ఇక్కడి నుంచన్నా మీరు రివిజన్ స్టార్ట్ చేయండి. అలాగే ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయాలి. సిబిటి ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. తద్వారా ఎక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం అయితే మెండుగా ఉంది. 100% సిబిటి ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ చదవండి, రివిజన్ చేయండి, ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. మన జయదేవ్ అకాడమీ అయితే ఈ సిబిటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి టెస్టులు కూడా మీకోసం అయితే జయదేవ్ అకాడమీలో మీకు అందుబాటులో ఉంచుతున్నామండి. లేటెస్ట్ టెస్ట్ సిరీస్ మీకోసం అయితే తయారు చేస్తున్నాం. ఎగ్జామ్ దాకా ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందుబాటులో తీసుకొస్తానికి 100% ప్రయత్నిస్తాం. ఎక్కువ మార్కులు పొందడానికి మన జయదేవ్ అకాడమీ మీకు శాయశక్తులా కృషి చేస్తుందని మరొకసారి మీకు తెలియచేస్తూ ఈ వీడియో ఇప్పటివరకు పరిశీలించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.